తెలంగాణ పార్టీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేయనుంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టనుంది. కాంగ్రెస్ లో షర్మిల చేరికపై ఏపీ రాజకీయాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైనట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో భారీ ఎత్తున వైసీపీ ఓట్లను షర్మిల చీలుస్తుందని ఆందోళన షురూ అయింది. వైసీపీకి పడే ఓట్లలో భారీ ఎత్తున గండిపడే అవకాశం కనిపిస్తోంది. షర్మిల వెంట నడుస్తానని ఇప్పటికే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అయితే షర్మిలతో పాటు కాంగ్రెస్ లో ఎవరెవరు చేరుతారనే దానిపై వైసీపీలో చర్చ జరుగుతోంది. టికెట్ దక్కని నేతలు, అసంతృప్త నేతలు షర్మిల వెంట వెళ్లే అవకాశం ఉంది. షర్మిలతో ఎవరెవరు టచ్ లో ఉన్నారనే దానిపై వైసీపీ నేతలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. గతంలో వైఎస్ఆర్ తో అనుబంధం ఉన్న నేతలు షర్మిలతో పనిచేసే అవకాశం ఉంది. మంత్రుల స్థాయిలో ఉన్నవారు కూడా షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టాక ఏపీ రాజకీయ పరిణామాలు మారనున్నాయి. అన్నా వర్సెస్ చెల్లెలుగా ఏపీ పాలిటిక్స్ మారడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో జగన్ వదిలిన బాణం అంటూ 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు అదే అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీ పెట్టిన జగన్ అన్న విభేదించిన పార్టీకే షర్మిల అధ్యక్షురాలు కాబోతున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరుతుండటంతో కుటుంబ వైరం కాస్త రాజకీయ వైరంగా మారనుంది. మొత్తంగా షర్మిల కాంగ్రెస్ లో ఎంట్రీపై పరిణామాలను టీడీపీ, జనసేన, బీజేపీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. కాంగ్రెస్ లో చేరడానికి షర్మిల అయితే సిద్ధంగా ఉన్నారు. అతి తొందరలోనే కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ ఎఫెక్ట్ అనేది వైసీపీలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి ఆమె గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు. మొన్న ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మద్దతు చేశారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో వైఎస్ఆర్ షర్మిలాకి సంబంధించి కూడా రాజకీయంగా సరైన ప్లాట్ఫామ్ లేకపోవడంతో ఆమె ఫోకస్ ఆంధ్ర రాజకీయాలపై పడింది. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలపై పడిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన ఎల్లుండిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఖార్గే, ప్రియాంక, రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆమెతో పాటు తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన నేతలు ఒక 25 నుంచి 40 మంది వరకు కూడా ముఖ్యమైన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. ఆ తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ ఫోకస్లో ప్రధానంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా షర్మిల రాక వైఎస్ఆర్సీపీకి బలమైన దెబ్బ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నిన్నటి వరకు కూడా 2019 వరకు అన్న అధికారంలో రావడం కోసం జగనన్న వదిలిన బాణం పేరుతో ఆమె ఆంధ్రప్రదేశ్ మొత్తం దాదాపుగా 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర నిర్వహించారు. ఆమె పాదయాత్ర నిర్వహించిన ప్రభావంతో పాటుగా 2019 ఎన్నికల్లో బై బై బాబు నినాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కీలకంగా చర్చ జరిగింది. ఆమె ఎఫెక్ట్తోనే వైఎస్ఆర్సీపీ 2019లో అధికారంలోకి వచ్చిందనేది 60% దాదాపుగా నిజంగా కనిపిస్తోంది. ఇక షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెడతా ఉన్నారు. ఆమె త్వరలో కూడా ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు. ఇక ఆమె పర్యటన నేపథ్యంలో పలువురు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సైతం కూడా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. గతంలో రాజశేఖర రెడ్డికి సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తులు, అలాగే జగన్తో అంటే రాజశేఖర్తో నడిచిన కొంతమంది కాంగ్రెస్ వ్యక్తులు జగన్తో నడవలేదు, వారంతా కూడా షర్మిల నేతృత్వంలో చేరబోతున్నారు. అలాగే ఇక తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి వైసీపీలో టికెట్లు రాని వాళ్ళు, అసంతృప్తివాదులు, అలాగే రెబల్స్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారంతా కూడా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ చేరికకు సంబంధించి ఎంపీలు, మంత్రులు కూడా ఉండటం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. జనవరి 20వ తేదీ తర్వాత జనవరి 30వ తేదీలోపు ఆంధ్రప్రదేశ్లో 1 కానీ 2 కానీ బహిరంగ సభలకు షర్మిల ప్లాన్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ ప్లాన్లో విశాఖపట్నంలో సభకి ప్రియాంక గాంధీ, అమరావతిలో జరిగే సభకి రాహుల్ గాంధీ కూడా ముఖ్య అతిథులుగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా చూసుకుంటే షర్మిల రాక అన్న రాజకీయ పార్టీపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించబోతుంది. ఈ ప్రభావం మొదటగా మనం చూసుకుంటే 2 అంశాలని పనిలో తీసుకోవాలి. అంశం నెంబర్ 1,
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాలు చేయడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి చాలా పటిష్టమైన ఓటు బ్యాంకు. దాదాపుగా 50 నుంచి 60% ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటములో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చాలా కీలకమైన పాత్ర పోషించారు. సో ఆ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత పూర్తి స్థాయిలో నిర్మయటంతో ఆ ఓటు బ్యాంక్ అంతా దాదాపుగా 40-50% ఓటు బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీకి డైవర్ట్ అయింది. సో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు మెజార్టీ సభ్యులంతా కూడా జగన్ వెంట నడవటంతో ఆ నాయకులతో పాటు ఆ ఓటు బ్యాంక్ కూడా డైవర్ట్ అయింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించడంతో అన్నకి వ్యతిరేకంగా, అంటే రాజకీయాలకు సంబంధించి అన్నకి వ్యతిరేకంగా అన్నొక పార్టీ చెల్లొక పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉండబోతున్నారు. సో ఈ నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ 50 సంవత్సరాలు పైబడిన వృద్ధులు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈ ఓటు బ్యాంక్ మొత్తం కూడా తిరిగి కాంగ్రెస్కి డైవర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానిపైనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీలని వృద్ధులని ప్రభావితం చేయబోతా ఉన్నారో వారందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ఇప్పటికే విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ఉదాహరణ చూసుకుంటే కేవీపీ రామచంద్రరావు లాంటి వారు కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, ఇట్లా చాలామంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు. వారు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల కోసం వచ్చి యాక్టివ్ రోల్ పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రుద్రరాజు కూడా చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు తమతో టచ్లో ఉన్నారు. ఇంకొంతమంది కూడా షర్మిల వచ్చిన తర్వాత చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ నెల 8-9 తేదీలో కూడా ఖార్గే ఆంధ్రప్రదేశ్లో పర్యటన ఉన్న నేపథ్యంలో ఆ పర్యటనలోపే కొంతమంది నేతలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏదైతే నిన్నటి వరకు జగన్ అన్న వదిలిన బాణంగా చెప్పుకున్న షర్మిల ఇప్పుడు అదే బాణాన్ని తిరిగి తన సొంత అన్న జగన్ పైనే గురిపెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక షర్మిల ఇవాళ రేపు కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. అలాగే ఆమెతో ఎవరెవరు టచ్లో ఉన్నారు, ఎవరెవరు ఆమెకు అందుబాటులో ఉన్నారు అనే దానికి సంబంధించి ఇటు అమరావతి, అటు హైదరాబాద్లో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఇటు రాయలసీమ కడప ప్రాంతంలో ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏ ఎమ్మెల్యే ఆమెతో టచ్లో ఉన్నారు, ఏ మంత్రి ఆమెతో టచ్లో ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా నిశ్చితంగా కూడా వారు ఖచ్చితంగా గమనికలు చేస్తున్నారు. ఇక అన్నా చెల్లెల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధాన్ని ఇటు టీడీపీ, ఇటు బీజేపీ, జనసేన కూడా చాలా పీస్ఫుల్గా జాగ్రత్తగా కూడా గమనిస్తున్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఆయా రాజకీయ పార్టీలకు అనుకూలంగా మలుచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే షర్మిల రాక ఆంధ్రప్రదేశ్కి మాత్రం ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ పార్టీకి మాత్రం పెద్ద గుదిబండగా మారే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రేఖ రైట్ శివ, అయితే వైసీపీ నుంచి కూడా కొంతమంది అసంతృప్తులు ఎవరున్నారో వారు కూడా ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో ఎంట్రీ ఇచ్చినట్లయితే ఆ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు వైసీపీకి సంబంధించి జగన్ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎవరైతే వెళ్లే నేతలు ఉన్నారో వారిని ఆపే ప్రయత్నాలు ఏమైనా ఉంటాయా? అంటే ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని గమనించాలి రేఖ. ఇక్కడ రెండు అంశాలు. ఒక అంశానికి సంబంధించి గడప గడప మన ప్రభుత్వం సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని బహిరంగంగానే, అంటే ఎమ్మెల్యే ఒక క్లాస్ టీచర్ స్టూడెంట్ని ట్రీట్ చేసిన రీతిలో మీ పనితీరు బాగోలేదు, మీకు టికెట్లు ఇవ్వనని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పారు. సో ఆ చెప్పిన పరిణామ ప్రభావమే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయింది. ఆ తర్వాత జగన్ తన స్టాండ్ని మార్చుకొని అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి మార్పులు చేర్పులు, అభ్యర్థులు అంటే గడప గడప మన ప్రభుత్వంలో కొంతమంది పనితీరు మార్చుకోవాలని చెప్తున్నారు కానీ డైరెక్ట్గా చెప్పట్లేదు. ఇక తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించి కానీ, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కానీ, గుంటూరు జిల్లాకు సంబంధించిన డొక్కా మాణిక్వర ప్రసాద్ కానీ, రాయలసీమకు సంబంధించిన సీకే బాబు, అలాగే కొంతమంది కీలకమైన నేతలు ఉన్నారు. ఆ కీలకమైన నేతలంతా కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి షర్మిలతో టచ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఒకటే విధానం చెప్తా ఉంది. ఏదైతే తాము టికెట్ ఇవ్వదలుచుకోలేదో వారికి టికెట్లు ఇవ్వట్లేదు, సో వారు ఉంటారా వెళ్తారా అనేది వారి వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి ఒకే ఒక లైన్లో క్లారిటీగా ఇస్తుంది. తమ అధినేత ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయానికి తాము తూచా తప్పకుండా పాటిస్తాము, పార్టీలో ఉన్నా వెళ్ళిపోయినా పర్వాలేదని చెప్పి పైకి గాంభీర్యంగా చెప్తున్నప్పటికీ లోపల మాత్రం ఆ పార్టీలో చాలా ఆందోళన, ఉత్కంఠ,
సరిగ్గా 25 రోజుల క్రితం 11 మంది అభ్యర్థుల జాబితా మార్చిన వైసీపీ 20 రోజుల కాలంగా కూడా జాబితా విడుదల చేయడంలో పూర్తి స్థాయిలో జాప్యం చేస్తూ ఉంది. అలాగే గతంలో గడప గడప మన ప్రభుత్వం సమయంలో మీ పనితీరు బాగోలేదని డైరెక్ట్గా చెప్పిన జగన్ ఆ తర్వాత చెప్పడం మానేశారు. సో ఈ 2 ఉదాహరణల నేపథ్యంలో ఎవరెవరైతే షర్మిలతో టచ్లో ఉన్నారో వారితో మాట్లాడే బాధ్యతల్ని రీజనల్ కోఆర్డినేటర్లకు కూడా అప్పచెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 4 రోజుల క్రితం జరిగిన రీజనల్ కోఆర్డినేటర్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే మీ పరిధిలో ఉన్నారో ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా వారిని నచ్చజెప్పి తిరిగి పార్టీలో కొనసాగించే బాధ్యత మీదే అని చెప్పి ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సో ఆ ఆదేశాలకు అనుగుణంగా వారు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ నచ్చజెప్పిన తర్వాత వారు పార్టీలో ఉంటారా లేదా అనేది ఆ పార్టీకి అయితే కొంత అయోమయం, ఆందోళన నెలకొనుంది. అయితే టికెట్ రాని వ్యక్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలో ఉండే అవకాశాలు చాలా తక్కువగా చేరితే టీడీపీలో చేరతారు. ఒకవేళ టీడీపీతో చేరటం ఇష్టం లేని వ్యక్తులు ఇటు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇంటెలిజెన్స్ అధికారులు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కానీ టీడీపీ నేతలు కానీ అలాగే షర్మిలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అనుమయులుగా ఉన్న కొంతమంది వ్యక్తులు చెప్తున్న సమాచారం ప్రకారం దాదాపుగా ఇప్పటికే 20 నుంచి 30 మంది శాసనసభ్యులు షర్మిలతో వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అంటే మద్దతు ఇచ్చేందుకు కానీ అలా చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా అధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో వారిని నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగానే కొద్దిసేపు క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పలు అభిప్రాయాలని వారితో పంచుకోవడం జరిగింది. ఎవరైతే పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారో వారిని నచ్చజెప్పి తిరిగి పార్టీలో కొనసాగే విధంగా చేయటంతో పాటు అక్కడ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థికి గెలుపు కోసం కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రీజనల్ కోఆర్డినేటర్కి దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్.